సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు మనకు గుర్తొచ్చేది పిండొడియాలు, పచ్చళ్ళు, కారాలు. సో, పిండొడియాలు ఇష్టపడని వారంటే ఎవరు ఉండరండి. అది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. ఇంట్లో ఏమీ లేనప్పుడు, బోర్ కొట్టినప్పుడు ఒక స్నాక్ ఐటెమ్‌లా కూడా వీటిల్ని తినొచ్చు. సో, ఈ ఎంతో రుచిగా, క్రిస్పీగా, తక్కువ బడ్జెట్‌లో పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మ్యాడీ కిచెన్ అఫీషియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఒక గిన్నె పిండి తీసుకొని, దానికి 8 గిన్నెల వాటర్ తీసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క పేస్ట్ చేసి రెడీగా ఉంచుకొని, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సగ్గుబియ్యం నానబెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఈలోపు ఈ వాటర్ హీట్ ఎక్కేలోపు ఈ పిండిలో వాటర్ వేసి అవి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యాన్ని హీట్ వాటర్‌లో వేసి అవి ఉడికిన తర్వాత ఈ పిండి కూడా వేసి ఉండలు లేకుండా తిప్పుకొని కొంచెం సాల్టు ముందుగా మనం చేసుకున్న పచ్చిమిరపకాయ పేస్టు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఆ పాకం కొంచెం జిగురుగా అనిపిస్తున్నప్పుడు ఉప్పు చూసుకొని దించేసుకోవడమేనండి. తర్వాత అదొక బౌల్‌లో వేసుకొని అవి వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం పలచగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. మరీ చిక్కబడిపోతే అవి కొంచెం మందంగా, గట్టిగా అవి ఎండిన తర్వాత కూడా ఊడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. ఇలా కాటన్ క్లాత్ మీదైనా సరే, లేకపోతే సిల్క్ క్లాత్ మీదైనా వేసుకుంటే వస్తాయండి. తర్వాత మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తాయి. సో, ఇది చూసారా సగ్గుబియ్యం కూడా ఎట్లా ఉన్నాయో. యాక్చువల్లీ వీటిల్లో మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా జీలకర్ర ఇవి ఏసామంటే ఇంకా బ్లాక్ వచ్చేస్తాయి వడియాలు. సో, అందుకని కరివేపాకు లేకుండా అవి సెపరేట్‌గా పట్టుకోవచ్చండి కావాలంటే. ఇట్లాగ పట్టుకుంటే కొంచెం తెల్లగా బావుంటాయి చూడడానికి కూడా. సో, ఇట్లాగ ఆరిన తర్వాత వెనక వైపు తిప్పుకొని కొంచెం తడి చేసుకొని అవి చీర పట్టుకొని లాగితే వచ్చేస్తాయండి. వచ్చిన తర్వాత వాటిని ఇట్లా ఎండబెట్టుకుంటే వన్ డే వన్ డేలో ఆరిపోతాయి. తీసిన తర్వాత మనం అవి వేపుకొని తినేయొచ్చు. అంతేనండి. చాలా క్రిస్పీగా, ఎంతో టేస్ట్‌గా, రుచిగా, తక్కువ బడ్జెట్‌లో అయిపోతాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎట్లా వచ్చినాయో చూసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇట్లా మన పిల్లలకు కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనకు బోర్ కొట్టినప్పుడు కూడా మనం తినొచ్చు.